మాటల చేత మమ్మల్ని దర్శిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మరొకసారి నీ పాదం దగ్గర గడిపే భాగ్యం ఇచ్చావయ్యా. నీ మాటలు వినే భాగ్యం ఇచ్చావయ్యా. వెనగలిన చెవులు గ్రహించుకునే జ్ఞానము, లోబడే స్వభావం దయచేయమని, నన్ను మరుగుపరుచుకుని వాడుకోమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కృపను అనుగ్రహించేవాడు. కృప అంటే మీకు అనేక మార్లు చెప్పాను, మీకు ప్రేమకు మించినది అంటే ఎవరు ఇవ్వలేనిది కృప. ప్రేమలో రకరకాలు ఉంటాయి. తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, తర్వాత బంధుమిత్రుల ప్రేమ, చాలా ఉంటాయి ప్రేమలు. కానీ దేవుడిచ్చేది ప్రేమ ఒకటే కాదు, కృప. ప్రేమకు మించింది అద్భుతమైన కృపను మనకు దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి ప్రతిదినము కూడా మనం దేవుని గణపరచాలి. కృప అనగానే సిలువ యాగాన్ని జ్ఞాపం చేసుకోవాలి. సిలువ ద్వారా నాకు వచ్చిన విలువను జ్ఞాపం చేసుకోవాలి. సిలువలో దేవుడు చేసిన యాగము, త్యాగము, బలియాగాన్ని జ్ఞాపం చేసుకోవాలి. నేను ఇప్పటికీ మర్చిపోలేనండి. మొట్టమొదటిలో నేను వాక్యాన్ని ధ్యానించినప్పుడు నిజంగా కనుక భౌతికంగా ఉన్న మా నాన్నగారిని కనుక కట్టేసి కొట్టేస్తుంటే నేను చేసిన పాపానికి ఎంత ఏడుస్తాను. నేను మారు మనసు పొందిన కొత్తలో అలాగే నేను కనెక్ట్ చేసుకున్నానండి. నేను ఈ నాన్న గురించి ఎంత ఏడుస్తానండి. నేను ఒకరిని కొట్టేసానండి, రక్తం కారిపోతుంది, వాళ్ళని కొట్టాలండి. నేను కొట్టకుండా తప్పించుకుని వచ్చేసానండి, ఇంట్లో దూరిపోయానండి. మా నాన్న తలిపేసి బయటకు వచ్చేసి నన్ను కొట్టుకోండి అన్నాడు. అరే మీకు కొట్టమే కావాల్సింది, మా అబ్బాయిని ఒక్కడే ఇక్కడ గారంగా పెంచాను రా. నన్ను కొట్టేసుకోమంటే, నాన్న కట్టేసి కొట్టేస్తామంటే ఎంత ఏడుస్తాం మనం. అదే మారు మనసు పశ్చాత్తాపం అంటే. నేను అలా కనెక్ట్ అయ్యాను కాబట్టి ఇప్పటికీ కుమ్ములు ఏడుస్తావంట. ప్రభువా, ఎంత నన్ను క్షమించి, భరించి, సహించి, ప్రేమించి నీ కృపనిచ్చావు నాయన నాకు. ఇంకా మనం ఎక్కడ దారి తప్పుతామండి. ఇంకా ఎప్పుడు కూడా ఆ కృపలో ఉన్న భాగ్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా దయచేసి అది మర్చిపోవద్దండి. అందుకే పౌలు ఈ కొరింథీలో ఉన్న వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. మీకు ఇచ్చిన కృప గురించి మీరు ఆలోచిస్తున్నారా? నేనైతే ఆ కృపను బట్టి మీ విషయంలో నేను చాలా దేవునికి థ్యాంక్స్ చెబుతున్నా. ఆయనకి నేను నిజంగా రుణపడి ఉన్నా అంటున్నాడు. అంటే ఈయన చెప్పిన వాక్యాన్ని బట్టి వాళ్ళు స్పందించి సువార్త నమ్మి వాళ్ళు మారు మనసు పొందారు కదా. అది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈయన. వాళ్ళు ఎంతవరకు జ్ఞాపకం చేసుకుంటున్నారేమో కానీ ఆయన జ్ఞాపకం చేసుకుని ఏమంటున్నాడంట చూడండి, నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. ఒక్కోసారి నేను మోకరించిన మన సమయం చాలదు. ఒక్కొక్కరు అందరూ జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి బిడ్డలుగా మీరు అందరి పేర్లు నాకు జ్ఞాపకం ఉంటాయి, అందరి ముఖాలు నాకు తెలుస్తామంటే. మోకరించినప్పుడు ఒక్కొక్కరి గురించి ఎంత ప్రయాసపడి ఉంటాను, ఎంతగా నేను మీ గృహానికి వచ్చి సువార్త చెప్పి మీకోసం ప్రసవేదన పడ్డాను, మీ కొరకు ఎంతగా మేము ప్రయాసపడి ఏడ్చుంటాము అని కూడా జ్ఞాపకం చేస్తున్నప్పుడు, దేవా ఎంత భాగ్యం ఇచ్చావు ప్రభువా, ఆ బిడ్డలకి ఇచ్చావు, నాకు ఇచ్చావు ప్రభువా. నీ పనిలో భాగస్వామిగా అయ్యి నన్ను ఉపయోగించుకున్నావు కాబట్టి ఆ బిడ్డ రక్షించబడి బాప్తీసం పొందుకున్న ప్రభువా, నీ కృప నాయననేసి దేవుని కనపరుస్తూ ఉంటావు. ఒక్కొక్కసారి మీ సమస్యలతో పాటు ఒక్కోసారి అందరి విషయంలో పడిన ప్రయాసం జ్ఞాపకం చేసుకుంటా ఉంటా. మిమ్మల్ని బట్టి మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీ తల్లిదండ్రుల విషయంలో ఎంత ప్రయాసపడ్డాను. కొంతమంది మారుమాస లేదనుకోండి, మారలేదు, అయినా సరే దేవుడు అలా వాడుకున్నాడు మనల్ని. దేవుడు అలా ఉపయోగించుకున్నాడు నన్ను. ఆ భాగ్యం నాకే ఇచ్చాడు దేవుడు. అది దాన్ని బట్టి నేను ఎప్పటికప్పుడు ఎల్లప్పుడు కూడా దేవుణ్ణి చెప్పాల్సిందే. ఎందుకంటే మర్చిపోలేను. కొంచెం ముందుకెళ్దాం. నెక్స్ట్, క్రీస్తుని గూర్చిన సాక్ష్యము. చూడండి ఎంత చక్కనైన మాటలండి, బంగారపు మూట అండి మాటలు. ఒకటి, కృప వచ్చింది, నువ్వు కొనుక్కోలా, వెల చెల్లించకుండానే దేవుడు ఉచితంగా నీకు కృపనిచ్చాడు. కృప ద్వారా గమనించండి, నువ్వు రక్షించబడ్డావు. ఎఫెసీలో ఉంటుంది కదా, కృపచేతని మీరు రక్షించబడి ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు గమనించి అక్కడ కందే, క్రీస్తుని కూర్చున్న సాక్ష్యము. బాగానండి, కృపలోకి వచ్చేసావు నీవు, దేవుని యొక్క ప్రేమాన్ని కృపలోకి వచ్చేసావు, నువ్వు రక్షించబడ్డావు. ఇప్పుడు నీవు ఎలా ఉండాలంట, నీ సాక్ష్యం ముందుకు సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా, ఇక్కడ మీరు గమనించండి, సాక్ష్యము మీలో
స్థిరపరచబడినందున క్రీస్తును గూర్చిన సాక్ష్యం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన సాక్ష్యం ఏముంటుంది చెప్పండి? ఏముంది? ఒకటి కృప. అంటే ఏంటి? నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఇది నమ్మావు నువ్వు. ఇప్పుడు నీకు దాని ద్వారా వచ్చిన భాగ్యం ఏంటి చెప్పాలి. మీరు కొంచెం మాట్లాడినమ్మ, ఏమనుకోబాకండి. మీరు దానివల్ల మీకు వచ్చిన భాగ్యం ఏంటి? రక్షణ వచ్చింది, నెక్స్ట్ మనశ్శాంతి వచ్చింది, నెక్స్ట్ ధైర్యం వచ్చింది, నెక్స్ట్ సువార్థికులు అయిపోయారు, నెక్స్ట్ సువార్థికులు కావలసిన భాగ్యం అది. మారు మనసు పొంది బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరి మీద భారం ఉంది, నెక్స్ట్ పరలోకం ఉంది. ఇది ఆయన సాక్ష్యం. గమనించండి బాగా. ఆయన మీకు ఇచ్చిన గొప్ప మేలులన్నీ కూడా చెప్పటమేనండి. ఒకటి, దేవుడు నాకు ఏం చేశాడో నీ గురించి కూడా అదే చేశాడు. బలియాగము, శిలువ యాగము, త్యాగము. నెక్స్ట్ ఆయన ద్వారా వచ్చే మేలులు చెప్పటం. ఇది ఈ కంప్లీట్ సువార్త, ఈ కంప్లీట్ సాక్ష్యం అనేది నువ్వు అందించాలి. దీనికి జోడు క్రియలతో కూడిన విశ్వాసం నీలో కనపడాలి. యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఏమై ఉన్నాడో, నీ గురించి ఏం చేశాడో, అసలు ఆయన ద్వారా వచ్చిన మేలు ఏంటో ఆత్మ సంబంధంగా ప్రపంచానికి పంచేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు తప్ప. తర్వాత నీ క్రియల్లో మార్పు వస్తుంది, నీ మాటల్లో మార్పు వస్తుంది. దాని ద్వారా ఒక సాక్ష్యం వెళ్తుంది. ఆయన సాక్ష్యము, నీ సాక్ష్యము రెండు కూడా రెండు పట్టాలకు వెళ్ళాలి బయటికి. ఆయన గురించి నేను చెప్తాం మనం గంటలు. నీ గురించి చెప్పాలిగా ఆయన కూడా. బలా నమ్మకమైన అని చెప్పాలిగా, నా హృదయానుసారని చెప్పాలిగా, ఆయన సాక్ష్యం ఇవ్వాలిగా. ప్రజలు కూడా మీ గురించి సాక్ష్యం చెప్పుకోవాలిగా. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎంత అద్భుతమైన మార్పు వచ్చింది నామలో. ఆయన సాక్ష్యము స్థిరపరచబడింది. నీ సాక్ష్యం స్థిరపరచబడిందా? బంధువుల మధ్యన, లోకస్తుల మధ్యన, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ మధ్యన నీ సాక్ష్యం అలాగే స్థిరంగా ఉందా? అవి డూగులాడుతున్నావా? ఏమేంటంటే ఒక రకంగా ఉంటుంది, ఆదివారం పరిశుద్ధంగా ఉంటుంది, సోమవారం ఇంకో రకంగా ఉంటుంది అన్నట్లే ఉందా? ఏసే సాక్ష్యం ఎక్కడ మారలా. ఎందుకని? 33.5 ఏళ్ళలో 30 తీసేస్తే 3.5 ఉందా? 3.5 ఏళ్లలో ఆయన ఎక్కడ కూడా బిరిగదల్లా. మనలాగా అమాంతంగా జారిపోయి దేవుడా 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 అని ప్రార్థన చేయాలి, నాకు క్షమించమని. అమాంతంగా మాట స్లిప్ అయిపోయి అయ్యా నాకు క్షమించమని అనలైనా. పరిశుద్ధంగానే ఉన్నాడు. మాటల్లోనూ, చూపుల్లోనూ, క్రియల్లోనూ, నడకల్లోనూ అన్నిట్లో కూడా పరిశుద్ధంగా ఉన్నాడు. ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పాడా? ఆయనకి దేహం ఉందిగా, ఆయన వాటర్ తాగాడుగా, ఆయనకి ఆకలేసిందిగా, ఆయన నిద్ర ఉంది కదా, ఆయన మానవుడే కదా, దైవ మానవుడే కదా. మరి ఆయనకంటూ ఉండవా కొన్ని? మరి అక్కడ స్లిప్ అయ్యాడా? మరి మనం ఎన్నిసార్లు స్లిప్ అవుతున్నాం మనం? ఆయన సాక్ష్యము స్థిరపరచబడింది ప్రపంచానికి. మరి నీ సాక్ష్యం స్థిరపరచబడిందా? మా సిస్టర్ గారిని పొరపాటున అబద్ధం ఆడదు. మీరు ఎన్నన్నా చెప్పండి, అబద్ధం ఆడదు. అది స్థిరమైంది. ఇప్పుడు బాప్తీసం పొందుకుందండి, ఇప్పుడు వరకు అండి ఒక్క బూత్ మాట రాదండి నోటమట. ఎన్నాళ్ళు అయిందో గుడికి వెళ్తే మొదలుపెట్టేసి రక్షణ పొందుకుని ఇప్పుడు వరకు ఆమెలో చిన్న దోషం కనపట్లేదండి, అసలు చూపించలేకపోతున్నామండి. స్థిరపరచబడే సాక్ష్యం ఉందా? స్థిరపరచబడుతుందా? ఇప్పటికైనా సరే ఇది 5 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎన్నిసార్లు బ్యాలెన్స్ తప్పుంటాం? దాన్ని స్థిరపరచుకోవడం కోసం ఎంతమంది కన్నీరు గారుతున్నారు? అదే రిపీట్ అవుతుంది. ప్రభా వాళ్ళ బంధువుల మధ్యన, మనుషుల మధ్యన నీ హేళన చేస్తున్న ప్రభా అనేసి దీని గురించి ప్రార్థించేది ఎవరు? అందుగురించి ఆయన సాక్ష్యం స్థిరపరచబడినప్పుడు ఆ దేవుడే మీలో ఉన్నాడు కాబట్టి మన సాక్ష్యం ఎందుకు స్థిరపరచబడదు? ఎందుకు ఏం పేకల మీదకి వచ్చేసింది అనేసి, ఏమైనా ప్రాబ్లం వచ్చిందనేసి మీరు స్లిప్ అయిపోతున్నారా? మాటల్లో కానీ చేష్టల్లో కానీ ఏమైనా చంపేస్తానని భయపెడుతున్నారు ఏమన్నా? లేదే, ఒట్టొట్టునే మనం చేసేస్తాం కదా కొన్ని పాపాలు. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. ఆ సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. అంటే పౌలు గారండి ఎక్కడ రాజీ పడల వాక్యం విషయంలో. ఆయన వాక్యము, ఆయన సువార్త పని అంతా కూడా గొప్ప ఆస్తిగా భావించాడు ఆయన. నాకు ఈ ఆస్తి నాకు చాలు, లేకపోతే నాకు ఈ భాగ్యం చాలనుకున్నాడు ఆయన. అందుకే దేవుని పరిచయం చేయటం అనేది కోట్ల కంటే విలువైన ఆస్తి. దేవునికి రక్షణలో రావటం అనేది గమనించండి, ఐశ్వర్యాల కంటే గొప్ప ఐశ్వర్యం.
ఆయన ఉపదేశము ద్వారా జ్ఞానం పొందుకోవటం అనేది ఏంటమ్మా అక్కడ ఏముంది? ఐశ్వర్యం. మహా గొప్ప ఐశ్వర్యవంతులై మన అందరం కూడా. లేకపోతే ఎంతమంది పిచ్చోళ్ళ తిరుగుతున్నారు రోడ్లమ్మట. ఈ వయసు వాళ్ళు ఏంటి, ఆ వయసు వాళ్ళు ఏంటి, మగపిల్లలు ఏంటి, ఆడపిల్లలు ఏంటి, తర్వాత పురుషులు ఏంటి, స్త్రీలు ఏంటి, ఎంతమంది పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారు. ఏమో పిచ్చోళ్ళు అయిపోయారు చాలామంది. దైవజ్ఞానం లేదు, ఒక భయములే, భక్తి లేదు, దైవం లేదు. అంటే మనకు ఉన్న భాగ్యం ఏంటంటే సమస్త దేవుని జ్ఞానములోను ఉపదేశములను ఐశ్వర్యవంతులైతిరి. నేను ఎందుకు ఈ పేరా గురించి మాట్లాడుతున్నానంటే, మన పునాది దగ్గర నుంచి ముందుకెళ్తుంటే ఎంత అద్భుతంగా వెళ్తున్నా వాక్యం. అంటే ముందు కృపలోకి వచ్చేసాం, మనం రక్షణ పొందుకున్నాం. తర్వాత దేవుని యొక్క సాక్ష్యాన్ని ప్రపంచంలో స్థిరపరచబడింది. దాన్ని బట్టి మీరు గర్వించాలి. నా దేవుడు సూపర్ అనాలి మీరు. ఎందుకని? అనేక మంది దేవుళ్ళు అనబడే వాళ్ళ సాక్ష్యాలు లేవు. వాళ్ళ మాట తీరులు వేరు, వారి క్రియలు వేరు, వారి భవిష్యత్తు వేరు. అదంతా కూడా అసలు పరిస్థితులు బాగా వాళ్ళకి. కానీ నా దేవుని యొక్క సాక్ష్యము స్థిరపరచబడింది. అందరిలో పరిశుద్ధులు ఎవరయ్యంటే ప్రపంచానికి సాక్షి ఎవరంటే యేసుప్రభువే. లిస్టు మొత్తం ఓపెన్ చేయండి, లిస్టు మొత్తం ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కరి గురించి మీరు మాట్లాడితే పరిశుద్ధుని పేరు ఉండదు. అంత గొప్ప సాక్ష్యం. ప్రపంచం అంతా కూడా స్థిరపరచబడింది ఆయన సాక్ష్యం. ఒక ఆయన అంట బైబిల్ని ఇసిరేసాడంట. అలాగా ఇసిరేస్తే పైన పడిందంట, పుస్తకాలన్నీ ఉన్నాయంట. ఇసిరేసాడంట, ఎవరు ఇచ్చేయగలంగా. పైన ఉంటే పైన ఉందేంటి అని మళ్ళీ మధ్యలో పెట్టాడంట. మధ్యలో ఉంటే ఆయనకి వెళ్ళి పైన ఉంటే ఏముంది, అందరూ టాప్లో ఉంటుందా ఈ గంధం అనుకున్నా అంట. టాప్లో ఉంటాయి వీల్లేదు అనేసి కింద పెట్టేసాడంట. కింద పెడితే ఏమన్నారు అప్పుడు? మా మీనింగ్ ఏంటి? అన్నిటికీ నేనే పునాది. అర్థమవుతుందా? పైన ఉంటేనేమో అందరికంటే పై వాడను, గొప్పవాడిని అనిపించిందంట. మరి కింద పెట్టాయంట, అక్కడ అనిపిస్తుంది అన్నిటికీ పునాది నేనే. మధ్యలో పెట్టాను, ఐఎమ్ సెంటర్ ఆఫ్ ది పాయింట్, నేనే కేంద్రం. యేసయ్యని మీరు ఎక్కడ పెట్టినా సరే అలాగే మాట్లాడతాడు ఆయన. అర్థమవుతుందా? తీసివేసేసి మూలం పడేసరి అనుకోండి, ఎక్కడ ఉన్నా సరే ఆయన ఉపకారి. అంత గొప్ప సాక్ష్యం ఆయనకు ఉంది. అంత గొప్ప సాక్ష్యం ప్రపంచంలో ఎవరికన్నా ఉందా చెప్పండి మీరు. అలా ఉంటే మీరు ఇక్కడ రారుగా. వాళ్ళ మీద నమ్మేవాళ్ళుగా. సరే నమ్మారు కదా, నమ్మిన తర్వాత మీ సాక్ష్యం ఎలా ఉంది? మరి పాటలు పాడాంగా, ఐశ్వర్యవంతులం అయిపోయాం ప్రభువా నీ ఉపదేశం వల్ల, నీ వాక్యం వల్ల. మరి నీ సాక్ష్యం ఎంతవరకు స్థిరపరచబడినట్టుగా ఉంది మీ బంధువుల మధ్యన, స్నేహితుల మధ్యన, మీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మధ్యన? అది మనం పరిశీలించుకోవాలి. చూద్దాం, కొంచెం ముందుకు వెళ్దాం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు త్వరలో, నిరీక్షణతో ఉన్నాం. దాని ముందు ఏముండేంట? కృపావరములు. ఒక్కొక్కరిని దేవుడు చక్కని మంచి మంచి స్కిల్స్తో, కొన్ని వరాలతో దేవుడు నింపాడండి. ఎవరు నిరుపయోగమైన వాళ్ళు కాదు, ఎవరు చేతకాని వాళ్ళు కూడా కాదండి. దేవుని బిడ్డలు మనందరం, ఆయన రూపంలో ఉన్నవాళ్ళు మనందరం కూడా. ఆయన ఎవరిని తక్కువ చేయలే. అదవుతుంది, అందరికీ ఉన్నాయి, అందరికీ టాలెంట్స్ ఉన్నాయి, దేవుడి చిన్న జ్ఞానం ఉంది. దైవికమైన జ్ఞానంలో పెరుగుతున్న కొద్దీ ఇంకా కృపావరాలతో మనం నింపడుతున్నాం. ఒకళ్ళు పాటలు పాడతారు, ఒకళ్ళు వాక్యం చెబుతారు, ఇంకోళ్ళు పరిచయంలో టాలెంట్గా ఉంటారు, ఇంకో తర్వాత సంఘ విషయంలో కార్యక్రమంలో ముందుకు వచ్చే అవకాశం ఉంది, సమర్పణ విషయంలో, తర్వాత ఇంకా రకరకాలుగా పరిచయ సేవ విషయంలో, బోధకులుగా, సువార్థికులుగా, ఏమంటే అన్ని రకాలుగా దేవుడు ఎంతెంత గొప్ప గొప్ప మనకి వరాలతో నింపాడు ఆయన. ఈ వరాలని మనం గమనించండి, ఈ వరాలని మనం పెంచుకోవాలా, తుంచుకోవాలా? పెరుగుతున్నాయా, తుంచేసుకుంటున్నారా మీరు? అసలు మీలో ఉన్న టాలెంట్స్ మీరు గమనిస్తున్నారా? దేవుడు చిన్న చక్కని స్వరాలు అవ్వచ్చు, పరిచర్య కార్యక్రమం అవ్వచ్చు, తర్వాత ఉపదేశంలో కొన్ని మంది ఉండొచ్చు, కొంతమంది వాక్యాన్ని ధ్యానించినప్పుడు జ్ఞానం పట్ల దేవుడు బయలుపరచవచ్చు, తర్వాత కొంత బుద్ధి వివేకంతో కూడిన జ్ఞానం దేవుడు ఇవ్వచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మీరు కనిపెట్టుకున్నప్పుడు వాటిని పెంచుకోవాలిగా. అనేక మందికి మేలుకరంగా పెంచుకోవాలిగా. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందిగా. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని పక్కన పెట్టేసి ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మీరు ప్రార్థన చేయరో, మీకున్న వరాలు కూడా పక్క వెళ్ళిపోతూ ఉంటాయి.
సామాన్య జనరల్లా అయిపోతారు మీరు అందరిలో కలిసిపోయి. అందరిలో ఒక మనిషిని నేను కూడా అన్నట్టుగా ఉంటా. కాదండి, మీరు స్పెషల్ అని చెప్తున్నా, మీరు గమనించండి. మీరు వెరీ వెరీ స్పెషల్. ప్రపంచానికే రాజులైన యాజక సమూహం అని పేరు పెట్టి పిలిచాడు దేవుడు మనల్ని. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించుకుని నీలోనే ఉన్నాడు ఆయన. మీరు స్పెషల్. ఆ విషయంలో మీరెందుకు మరి తగ్గించేసుకుంటున్నారు? ఎందుకు మీరు పక్కన పెట్టేసుకుంటున్నారు? వాటిని సామాన్య మానవుల్లాగా ఎందుకు ఉంటున్నారు? లోకంలో మీరు చూడండి, సినిమా యాక్ట్రెస్ పిల్లలు కానీ, సినిమా చూసేవాళ్ళు కానీ, వాళ్ళు చిన్న చిన్న బుడతలో పాటలు పాడతారు, డ్యాన్సులు వేస్తారు, ఆ టాలెంట్లను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క జ్ఞానంతో ఉన్న మనము ఆ వరాలను ఎందుకు ఉపయోగించట్లా? సాక్ష్యం టైం ఖాళీగా ఉంటుంది అంటే మీరు వాక్యాన్ని ధ్యానిస్తే కనుక ఒక వాక్యం అని చెప్తారు. ఇక్కడ వచ్చి నాకు దేవుడు ప్రేరేపణ వచ్చింది, వాక్యం చెప్పండి, ఆశ ఉంది, నాతో దేవుడు మాట్లాడాడు, నేను సరి చేసుకున్న తర్వాత మీతో మాట్లాడుతున్నా అని ఒకళ్ళు చెప్పండి వచ్చి చెప్తున్నా చెప్పట్లా. ఏ సాక్ష్యం చెప్తారు? కావాలంటే వాచ్ కొనుక్కున్నా, సెల్ ఫోన్ కొనుక్కున్నా, అవి కాదుగా. ఆ సాక్ష్యం టైం ఎంత అద్భుతంగా వెళ్ళాలి. ఒక చిన్న పాట, చరణం, పల్లవి, దాంట్లో మీనింగ్ ఉంటే కనుక దేవుడు ఈ పాట ద్వారా నాతో మాట్లాడనేసి ఒక పాట పాడితే ఎంత బాగుంటుంది. ఎందుకు మనం ఆ యొక్క దేవుని యొక్క కృపా వరాలని మనం చేసుకుంటున్నాం? అక్కడికి వెళ్దాం ఒకసారి. తలాంతులు తీయండి ఒకసారి. వాక్యములు ఎంత అద్భుతమైన విషయాలు ఉంటాయంటే నేను కొన్ని విషయాలు చెబుతాను మీకు ఇవాళ. మత్తయి 25లో ఉండి చూడండి. మీనాలు ఒక మనం చదవండమ్మా. పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1. మీరు గమనించండి, అందరూ ఫిట్టేగా. ఇచ్చిన వాడు ఫిట్ ఏదైనా ఇస్తా లేపడుగా ఏమ్మా? వాళ్ళకు వర్తు లేకపోతే ఇస్తారా? మీరు బాగా వాక్యాన్ని బాగా ధ్యానించాలి. ఇలాంటి ఉపమానాలని వర్తుంటేనే కదా ఇచ్చేది. ఇచ్చిన వాడు ఆషమాషి పర్సన్ కాదుగా. ఎవరికి ఎంత ఇవ్వాలో ఆయన తెలుసు, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి? 5 ఇచ్చినవాడు పెంచాడా, తుంచేసుకున్నాడా? మీరు గమనించండి, మీకున్న తలాంతులు పెంచబడుతున్నాయా లేకపోతే తుంచేసుకున్నారా? మీకున్న జ్ఞానము, మీకున్న బుద్ధి, మీకున్న వివేకము, మీకున్న వాక్య జ్ఞానము, మీకున్న పాటలు పాడే స్వరాలు, ఇవన్నీ కూడా మీ పిల్లలకి వెళ్తున్నాయా? పెంచుకుంటే వెళతాయి. మీరు పెంచుకుంది ఎక్కడ? మూలం పెట్టుకున్నారు అక్కడ. పిల్లలు ఏమన్నాలంటే కనుక మా అమ్మగారు ఎంత చక్కగా పాడుతుందో పాట, ఉదయాన్నే పాట పాడుతుంటే ఎంత హాయిగా ఉందో నాకు. మా అమ్మ ఎంత ఒక్క చక్కని వాక్యం చెప్తున్నారు, మా నాన్నగారు ఎంత చక్కగా వాక్యం చెప్తున్నారు, ప్రార్థన ఎంత చక్కగా చేస్తున్నారు, ఇద్దరు కలిసి ఎంత పాటలు పాడుతున్నారు. ఇవన్నీ ఇక్కడ పిల్లలకు నేర్పొద్దు మనం. మీరు ఎక్కడ దాచేసుకున్నారు? మీరు మరి 5 తలాంతులు ఇచ్చాను, తర్వాత 2 తలాంతులా, ఆ తర్వాత 1. గమనించండి, ఇద్దరు ఒక బ్యాచ్. ఇద్దరు ఎవరో 5 వాళ్ళు 2 వాళ్ళు ఒక క్యాటర్కి వస్తారు. అర్థమవుతుంది మీకు? వాటి ఇచ్చినవాడు ఒక క్యాటర్. ఇప్పుడు 2, 5 ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు? మీరు బాగా అర్థం చేసుకోండి. ఇతనికి కూడా వర్త్ ఉంది, ఇతనికి కూడా వర్త్ లేకుండా యజమాని ఇవ్వడు. కానీ ఇతను ఉపయోగించాడా? వాళ్ళిద్దరూ ఉపయోగించారు, డబల్ చేశారు. దేవుడిచ్చిన తలాంతుల్ని మీరు ఉపయోగించుకోవడం చేత కాకపోతే ఉన్నాయి మొత్తం పోతాయి ఒకటోళ్ళలాగా. ఇతనికి ఉన్న డ్యామేజ్ మైండ్ ఏంటి? ఇతరులతో పోల్చుకునే గుణం. ఇప్పుడు ముగ్గురు అక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళతో పోల్చుకుంటున్నాడు అనుకుందాం. వేరే వేరే ప్రాంతాల్లో కొండి పోల్చుకుంటాడా? మా వాక్యం వింటున్నారు అందరూ? తలాంతుల విషయంలో ముగ్గురికి అక్కడే ఇచ్చాడు కాబట్టి ఇతను ఏమంటున్నాడు? ఆడికి 5 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, నా 1 ఇచ్చాడేంటి? సహజం కదా మానవ యొక్క పరిస్థితి. కానీ నీకెందుకు వాళ్ళ గురించి? నీకు ఏమి ఇచ్చాడో దాన్ని పట్టుకో, దాంట్లో పెంపొందు, దాంట్లో అభివృద్ధి పొందు, దాన్ని బట్టి దేవునికి నమ్మకంగా జీవించు. ఒకసారి సేవకులు కొన్ని పనులు అప్పచెప్తూ ఉంటారు. అర్థమవుతుంది? ఆ పనులు అప్పచెప్పినప్పుడు నాకు ఇది ఇచ్చారేంటి అనకూడదు. నా పని నేను నమ్మకంగా చేస్తున్నప్పుడు, ఆమె పని ఆమె చేస్తున్నప్పుడు, అన్ని పనులు చక్కగా జరుగుతున్నప్పుడు కార్యక్రమం బాగా జరుగుద్ది. బాత్రూమ్ చూడమంటే కనుక బాత్రూమ్ చూడ ఎనమని కదా అక్కడ, అది అవసరమే కదండి. యుద్ధం చేసేవాడు ఎంత ముఖ్యమా? యుద్ధ ఆయుధాలు మోసేవాడు కూడా అంత ముఖ్యం. అన్నీ జరిగితేనే కార్యక్రమం అయ్యేది.
అలాగని మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ వచ్చే వాళ్ళని హీనంగా చూద్దామా? తప్పు కదా. వాళ్ళు లేకపోతే ఎంత ప్రమాదం మనకి. వాళ్ళ పని అప్పు చెప్పారు గవర్నమెంట్, వాళ్ళు చేసేస్తుంటారు అంతే. ఆఫీసర్ పని ఆఫీసర్దే, ఎవరి పని వాళ్ళదే. ఇన్స్టిట్యూట్లో కొన్ని క్యాడర్స్ ఉంటాయి. సంఘములు కూడా దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చినప్పుడు, సేవకులు కూడా కొన్ని పనులు అప్పచెప్తున్నప్పుడు, ఆ తలాంతులు ఉపయోగించినప్పుడు సంఘం అంతా కూడా క్షేమాభివృద్ధి నొందుద్ది. అన్నిట్లో నేను ఉండాలంటే కుదరదు. 5 నాకే ఇచ్చాయి, 2 కూడా నాకు ఇచ్చేసే అంటే కనుక కుదరదు. వాడికి వర్త్ అంత ఉంది, 5 ఇచ్చా. 2 వాడికి 2 అంత వర్త్ ఉంది, ఇచ్చా. నీకు 1 ఆ వర్త్ అంత ఉంది, చేసే నువ్వు పని నువ్వు చేసుకో. కానీ ఏం చేతను? భూమిలో పాతిపెట్టి. ఎంత దౌర్మార్గం అండి. పాతి పెడతామే కాకుండా ఏమన్నా చూడండి సార్ ఆ మాట. చూడండి, నెగిటివ్ వర్డ్స్ వచ్చేసింది చూడండి. ఎప్పుడైతే మన ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటామో నెగిటివ్ అయిపోతారు మీరు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో మీరు పోల్చుకోవద్దు. గమనించిన బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చిన బిడ్డలందరికీ కూడా దేవుని బట్టి నడవాలి, దేవుని బట్టి మీ ఆత్మీయత పెరగాలి తప్ప ఎదుటివాడికి అది ఉంది ఇది ఉంది నాకు ఇంతే ఉందా అనేసి నెగిటివ్ వెళ్ళిపోతారు మీరు. మీరు నిజంగా పోల్చుకుంటే కనుక ఒకవేళ చెబుతున్నా, నేను ఆ బిడ్డలాగా ఎక్కువ ప్రార్థన నేర్చుకుంటే బాగుండు అనుకోవాలి మీరు. లేకపోతే ఆ వాడిలాగా నేను కూడా బాగా చదువుకుంటే బాగుండు అనుకోవాలి. కానీ అలా అనుకోరుగా మీరు. ఖచ్చితంగా దేవుడు హైయెస్ట్, హై లెవెల్లో ఉన్నవాడు. జ్ఞానములోను, ప్రేమలోను, తర్వాత ఇచ్చే విషయంలో కానీ అన్నిట్లో హైయెస్ట్ ఆయన. ఆయన దగ్గరతో ఆయనతోనే ఉండండి మీరు. అప్పుడు మీరు టాప్లో ఉంటారు. మిమ్మల్ని ఇంకోళ్ళు పోల్చుకోవాలి తప్ప మీరెందుకు ఇంకోళ్ళు పోల్చుకుంటున్నారు? ఇతను వేసాడు పొరపాటు, వాళ్ళిద్దరితో పోల్చుకున్నాడు, కొంచెం డౌన్ అయిపోయాడు. ఒకటే నాకు ఇచ్చింది, నాకెందుకు భూమిని తాడేశాడు. ఏమన్నాడు దేవుడు? యజమాని ఏమన్నాడు వచ్చిన తర్వాత? చెడ్డ దాసుడా. గమనించండి, ప్రపంచంలో ఏ జీవి కూడా సోమరులు కాదు. బాగా అర్థం చేసుకోండి. ప్రపంచంలో పుట్టుకతో ఏ జీవి కూడా సోమరులు కాదు. మధ్యలో వచ్చిన బుద్ధిది, మధ్యలో వచ్చిన మాయరోగం ఇది. క్రైస్తవులకు సోమర్తనం ఉండకూడదు. అర్థమవుతుంది మీకు? అనారోగ్యంగా ఉన్నప్పుడు బెడ్ ఎక్కటం వేరు, బద్ధకంతో సోమర్తనంగా పనులన్నీ ఎగ్గొట్టేసి అలా ఉండటం వల్ల దరిద్రత మీ ఇంట్లోనే ఉంటుంది. యజమాని మెచ్చుకోవట్లేదు. ఇప్పుడు వస్తంగానే వేసాడు, ఉన్నా కూడా పీగేసుకున్నాడు, తీసాడా? అంత అవసరం అండి? అరే ఉన్న తలాంత ఉపయోగించుకోవండి. పాటలు బాగా పాడుతున్న పాడు, దైవజ్ఞానం ఉంది, దేవుడు నాతో మాట్లాడు, చెప్పక మాట, బుద్ధి వివేకం ఉంది, ఆలోచన విధానంగా సలహా చెప్పండి అందరికీ, అందరితో మాట్లాడండి. దేవుడు ఏ బలం ఇచ్చాడో, ఏ వరం ఇచ్చాడో దాన్ని పెంపొందింపజేసుకోండి. దేవా, దీంట్లో నేను ఇంకా బలపడాలయ్యా, నాకు సహాయం చేయను ఆయన ఆయన మురిసిపోతాడండి. నిన్ను ప్రేమించే ఇచ్చాడు ఆయన ఆ గిఫ్ట్. చూడండి ఏమన్నాడు దేవుడు ఆ యజమాని? తీసివేసి అందరికి ఇస్తాడు దేవుడు. గమనించండి, ఇక్కడ మీరు అనుకుంటారు పాస్టర్ గారు కాబట్టి మీకు బాగా ఇచ్చేసాడు. ఏం కాదండి. ఇక్కడ బైబిల్ ప్రకారం పాస్టర్ గారు వేరు, విశ్వాసులు వేరు అని ఎక్కడ లేదండి. అందరూ ఒకటే. మీకు అర్థమవుతుంది బాగా. నూతన నిబంధన కాలం వచ్చిన తర్వాత అందరు రాజులైన యాజక సమూహము బాగా అర్థం చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను దేవుణ్ణి ఉపయోగించుకుని ముందుకెళ్ళా. నాకు ఇచ్చిన దేవుడే మీకు ఇస్తాడు ఆత్మీయ జ్ఞానం. అర్థమవుతుందా? బైబిల్లో ఎక్కడ కూడా పాస్టర్లు వేరు, విశ్వాసులు వేరు అని రాయబడలేదు. అలా అనుకుంటే ఆదిమ సంఘం అందరు కూడా సేవ చేయరు. వీళ్ళు ఉన్నారు, వీళ్ళు తయారైపోయారండి, మేము బిషప్పులు, మేము నాయకులు, మీరు సిట్టు అండి సిట్టు. అది కాదు, అందరూ సమానమేనండి. ఇక్కడ సంఘం ఉంది కాబట్టి, కాపరితనం ఇచ్చాడు కాబట్టి దేవుడు మీకు వాక్యం చెప్పడం కోసం, మేము నడిపించడం కోసం తప్ప అందరం ఒకటే. అందరూ రాజులనే యాజక సమూహమే. దీంట్లో ఏ భేదం లేదు. మీరు ఏమవుతారంటే పాస్టర్ గారి పని పాస్టర్ గారు ఎక్కువ ఇచ్చాడు దేవుడు. పాస్టర్ గారు అంటే పిచ్చి ప్రేమ ఆయనకి కాదు, మీరంటే కూడా ప్రేమ ఆయనకి. ఆసక్తి ఉంది కాబట్టి, సోమర్తనం పక్కన పెట్టాం కాబట్టి, ఆ యవన కాలం నుంచి బైబిల్ అంటే పిచ్చిగా ఉంది కాబట్టి నాకు అలా పెంచుకున్న ఆత్మీయ జ్ఞానాన్ని. ఇంకా ఆశ పెరగటం వల్ల ట్రైనింగ్ పోయా. అదవుతుంది మీకు. ఇంకా ఇప్పటికీ ట్రైనింగ్ అవుతూనే ఉన్నా. జూమ్ కాల్లో ఆటల్లో ఇక్కడ ఫారినర్స్ కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు, ప్రొఫెసర్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ క్లాస్ని అటెండ్ అవుతున్నా. నా ఆశ, ఎందుకంటే దైవ జ్ఞానంతో నింపడాలి నాకు నా హృదయం అని. అది మీతో పంచుకోవడం ఆశ నాకు. దేవుని నామమున స్తోత్రం.
కాబట్టి ఇంకొకరి తలాంతో మీరు పోల్చుకోబాకండి, ఇంకొక టాలెంట్ ఉంటే వాళ్ళతో పోల్చుకోబాకండి. మీకు ఇచ్చిన టాలెంట్ని బట్టి, తలాంతిని బట్టి మీరు ఉపయోగించుకుంటాకి, అలాగే పెంచుకుంటాకి ఇష్టపడతాను, ముందుకెళ్ళండి. సో ఆ మాట మరోసారి, ఆ తలాంతులు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. కలిగిన స్తోత్రం. బాగా వినండి, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక పెద్ద కాలేజీ ఉంది, ఎడ్యుకేషన్ కాలేజీ, మేము ఆ డిపార్ట్మెంట్గా చెప్తున్నా. ఆ కాలేజీ పెద్ద కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ ఉంటారు. ఈయన తర్వాత ఎవరు వస్తారు అక్కడికి? వాళ్ళ పిల్లలే కదండి, మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళ పిల్లలే కదా. అదే టైప్లో వాళ్ళని కూడా ప్రిపేర్ చేస్తాడు తండ్రి. నాలాగా అడ్మినిస్ట్రేటర్ అవ్వాలి నా పిల్లలు, నేను వెళ్ళిపోయిన తర్వాత పిల్లవాడు చూసుకోవాలి కాలేజ్ అడ్మినిస్ట్రేషన్, అంతే కదా. అలాగే వంశపారంపర్యంగా కొంతమంది బిజినెస్లు ఉంటాయి, కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్, వాళ్ళ తర్వాత ఎవరు వస్తారు? వాళ్ళ పిల్లలే, వాళ్ళని కూడా తయారు చేస్తారు. బాగా అర్థం చేసుకోండి ఇక్కడ మీ పాయింట్. మీకు ఎంత టాలెంట్ ఉందో, ఎంత వర్త్ ఉందో, ఎంత తలాంతులు ఇచ్చాడు దేవుడు, ఎన్ని వరాలు ఇచ్చాడు, ఇవన్నీ కొన్ని పిల్లలకి ఎందుకు రావట్లా? ఆలోచించిన బిడ్డలారా. అరే పిల్లలు ప్రార్థన చేయమని చేయట్లేదేంటి? ఓ పాట రావట్లేదేంటి? నువ్వు పాటలా, నువ్వు తొక్కేసావు. దేవుని యొక్క తలాంతులను కూడా దాచిపెట్టేసావు భూమిలో. నువ్వు ఏమై ఉన్నావు నీ విశ్వాసములో అధికతలో, అది నీ పిల్లోడు ఎందుకు రావట్లేదు, నీ పిల్లలు ఎందుకు రావట్లే? అలాగా అర్థం చేసుకోండి ఎంత అన్యాయం జరుగుతుందో. నెక్స్ట్ జనరేషన్కి పిల్లలు ఎందుకు రావట్లా? నువ్వేమో కూలి పని చేసుకుంటావు, పిల్లోడు డాక్టర్ అవుతాడు. మళ్ళా లోక సంబంధంగా మాత్రం సూపర్ వర్త్ ఉంది వాడికి. లోక సంబంధంగా చాలా టాప్ లెవెల్లో ఉంచేవాడిని, లోక సంబంధంగా డాక్టర్ అయిపోయాడు, లోక సంబంధం ఇంజనీర్ అయిపోయాడు. నువ్వు చదువు రాకపోయినా సరే పిల్లని చేసావు, ఇంజనీర్ చేసావు, డాక్టర్ని చేసావు. ఆత్మ సంబంధంగా వచ్చేపాటికల్లా నీకు వచ్చిన పాట పిల్లోడికి రావట్లా, నీకు వచ్చిన ప్రార్థన పిల్లోడికి రావట్లా. అసలు నువ్వెలా ఉన్నావు, నీ పిల్లలు ఎలా ఉన్నారు? నువ్వు భూమిలో దాచిపెడితే పిల్లలు ఏమైపోతారు? ఆత్మ సంబంధం మన ఒక రాజ్యం ఉంది కదా మనకి. ఈ లోకరాజ్య సంబంధంగా మాత్రం ఎడ్యుకేషన్ బాగుంది, అందంగా మాకు పెంచేసావు, డాక్టర్ని చేసావు, అని చేసావు. మన ఆత్మ సంబంధంగా రాజులని యాజక సమూహంగా వాళ్ళని పెంచాలి కదా, సువార్తికులు అవ్వాలి కదా, శాస్త్రులుగా పెరగాలి కదా. వాళ్ళు బైబిల్ పట్టుకొని టక్ చేసుకుని రోడ్ల మీద వెళ్తూ ఉంటే ఒక్కొక్కరు ఉనిగిపోవాలి కదా సాతానుగా సంబంధమైన వాళ్ళు. ఏది? వాడు వయసు పెరుగుతుంది, ఎడ్యుకేషన్ పెరుగుతుంది, అందం పెరుగుతుంది, కండ్లు పెరుగుతుంది, బలం పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి, జీతం కూడా పెరుగుద్ది. కానీ ఆత్మ సంబంధంగా సున్నా ఇక్కడ ఉన్నాడు. అక్కడ బిడ్డలారా గమనించండి, చాలా డ్యామేజ్ అవుతుంది కుటుంబాలు. దేవుడిచ్చిన తలాంతుల్ని భూమిలో దాచుకుంటే పిల్లలు ఏమైపోతారు, నువ్వే అయిపోతావు. నీకేమో ధైర్యం తక్కువ? ధైర్యం నేర్పుతున్నాం ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చిన తర్వాత ఇంకా నీ ధైర్యం ఎందుకు ఉండట్లేదు? వాక్య జ్ఞానం వచ్చింది, నీకు తెలియదు ఏముంది ఇక్కడ? లోకములో పిచ్చోళ్ళు అయిపోతున్నారు అందరు కూడా, నీకున్న జ్ఞానం వాళ్ళు లేదే. అంతకంటే జ్ఞానవంతులుగా నువ్వు ప్రార్థనాపూర్వకంగా నీ బిడ్డలు ఎందుకు పెంచలేకపోతున్నావు? ఆలోచించేయండి. వాళ్ళు ఆదివారం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు అయిపోతున్నారు పిల్లలు. టీనేజ్ మీటింగ్లో రెస్పాండ్ అవ్వట్లే వాళ్ళు. మరి అక్కడ 10 పుస్తకాలు వచ్చేసినాయి ఇప్పటికే సబ్జెక్టులు 5, హై స్కూల్లో ఇంకో ఎక్స్ట్రా 2 ఉంటాయి మళ్ళీ అవసరం అయితే. మొత్తం ఆటల్లో మొత్తం అన్నీ కూడా సూపర్ లెవెల్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కానీ చిన్న పుస్తకం అండి, రోజు కనీసం అధ్యాయం ధ్యానిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ కనెక్ట్ అవుతున్నారా? క్వశ్చన్ వేస్తే మాట్లాడుతున్నారా? పిల్లలు ఏమైపోతారు, మీ కుటుంబాలు ఏమైపోతాయి బిడ్డలరా? ఆ జ్ఞానం పనిచేస్తే రేపు శ్రమలు వస్తే, బాధలు వస్తే, కష్టాలు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే లోకముల్లో సాతానుగా నిలబడి చేస్తున్నాడు. రాకాడ ముందు శ్రమల పాలైపోతాం మనందరం కూడా. రాకాడ ముందు ఎంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయో దేవుడు ముందే చెప్పాడు. తట్టుకోగలరా? ఈ మిడిమిడి జ్ఞానం తట్టుకుంటారు వాళ్ళు. అందుకే మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది, సంఘము. పాడించాలి వాళ్ళని, ప్రార్థన చేయించాలి, సాక్ష్యం చెప్పించాలి, వాళ్ళతో పరిచయలో లీనం చేయించాలి వాళ్ళని. అన్ని రకాలుగా దేవుని నలగొడతా ఉంటే వాళ్ళు రేపటి దినాన్న టాప్లో ఉంటారు ఆత్మీయంగా. ఇంటి దగ్గర వాక్య ధ్యానం చేయించాలి వాళ్ళతో, ప్రార్థన నేర్పించాలి. మీరు ప్రార్థన మీరు చేస్తామంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎంత వెనుడిపించమని ఆలోచించండి ఒకసారి. ఆత్మీయతలో 0 మార్కులు వచ్చినాయి, భౌతిక మాత్రం 190 వస్తున్నాయి. ఏం జరిగింది ఇక్కడ? కుటుంబాలు, క్రైస్తవ కుటుంబం చెప్పుకున్నావుగా నువ్వు. కాబట్టి దేవునికి ఎంత బాధేస్తుందో. నేనేం తక్కువ ఇచ్చాను వీళ్ళకి, ఐశ్వర్యంలాగా నువ్వు తీసుకుంటున్నావు కదా, దాన్ని ఎందుకు పాడేసుకుంటున్నావు?
ఈ లోకంలో ఎకరం పొలం ఉండి ఇంకో ఎకరం సంపాదించుకోవడం ఇష్టపడుతున్నారు అందరు కూడా, పొగొండ ఇష్టపడలా. కానీ దైవ జ్ఞానం మాత్రం మొత్తం పోయింది. మొదట్లో ఉన్న ఆశ మీకు ఉందప్పుడు, మొదట్లో ఉన్న దాహం మీకు ఇప్పుడు ఉందా? అప్పుడున్న సాక్షి మీకు ఇప్పుడు ఉందా? అసలు ఏం జరిగింది చెప్పండి ఒకసారి. మరి పిల్లలకి ఏం చెప్పారు మీరు? మా అమ్మ అప్పన్నస్ ఎక్కువ, మా నాన్న అప్పన్నస్ ఎక్కువ. నేను కూడా అంతే. ఇవాళ ఒక రకంగా ఉంటారు, రేపు ఒక రకంగా ఉంటారు. ఆదివారం మాత్రం ఎంత పరిశుద్ధంగా ఉంటారో అర్థమైపోయింది వాళ్ళకి. వాళ్ళు కొన్ని నటిస్తారు. ఇంకా తలాంతులు ఎక్కడ పెంచుకుంటారు వాళ్ళు? దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఈ తలాంతులు గనక మీరు ఉపయోగించుకోకుండా ఉంటే గనక తీసేసుకుని ఆల్టర్నేటివ్గా ఇంకోళ్ళకి ఇస్తాడు దేవుడు. నేను ఈ బిడ్డ విషయంలో, సువార్త విషయంలో ముందుకెళ్దాన్ని ఆశపడ్డా, కానీ వెళ్ళట్లా. ఓకే, పక్కన పెట్టామని ఇంకోళ్ళకి ఇద్దాం. ఎంత బాధేస్తుందండి. ఇంటర్ కూడా అయిపోయిందండి, లాస్ట్లో కూడా అంతా ఫిట్ అయిపోయారండి. నీకు ఉద్యోగం రాలా, ఇంకోళ్ళకి ఇచ్చారు. ఎలా ఉంటుంది నీకు? ఏడుస్తావు. గవర్నమెంట్ ఉద్యోగం అన్నీ వెళ్ళిపోయావు, ముందుకు వెళ్ళిపోయావు, నీకు ఉద్యోగం ఇవ్వలా, ఏం చేస్తావు నువ్వు? ఇంకోళ్ళకి వెళ్ళిపోయింది అది. ఒక్క 5 నిమిషాలు లేట్ వెళ్ళిపోయిందండి, నువ్వు రాలా, క్లోజ్ డోర్స్, వెళ్ళిపోయారు, ఇంకోళ్ళకి ఇచ్చారు ఉద్యోగం. అదే జరగబోతుందండి. యవనస్తులు మీరు కూడా, పురుషులారా స్త్రీల గమనించండి, మీ యొక్క తలాంతులు ఉపయోగించండి బిడ్డలారా. వాళ్ళు రోడ్డు బట్టి వెళ్తున్నారు, సువార్త కోసం వెళ్తున్నారండి. వాళ్ళు ఏదైనా రెడీగా ఉంటారు యవనస్తులు, పిల్లలు, మన దగ్గర పిల్లలు. మరి పెద్దవాళ్ళుగా మీరేం చేస్తున్నారు? మీ పరిస్థితి ఏంటి అసలు? చూద్దాం, ముందుకు వెళ్దాం, ముగించేద్దాం, కొంచెం ముందుకు వెళ్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. గణపరచండి దేవుణ్ణి. ఆయన మిమ్మల్ని స్థిరపరచును. స్థిరపరిచేవాడు ఉండగా నువ్వు స్థిరపడలేదంటే కనుక ఆయన తోసేసే పక్కకి ఒక ముద్ర వేసాడు మీకు. పరిశుద్ధాత్మ అభిషేకం చేసుకున్నాడు. ఈ నా ప్రియబిడ్డలు ఎక్కడ ఉన్నా సరే నా బిడ్డలాగానే జీవిస్తారు అని ఆశ ఆయనకి. చదవండి మాట మరోసారి. ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. అంతము వరకు అండి. ఇంకా సెక్యూరిటీ ఇంకెవరండి? అమ్మ ఉండదు, నాన్న ఉండరు, మధ్య వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా. అంతము వరకు నీతోనే ఉండటానికి వచ్చాడు ఆయన. అంతము వరకు ఇది మొత్తం కాలిపోతే ఉండవేక తర్వాత ఉండేవాడు నీకు ఆయనే. చిన్నప్పుడు ఒక సినిమా జ్ఞాపకం వచ్చింది ఒకసారి. ఒక హీరో కోసం 2 హీరోయిన్లు బేరం ఆడతారు. నేను 25,000 ఇస్తాను, నాకు విడిచిపెట్టేసి, నేను 50 ఇస్తా, విడిచిపెట్టేసి అనే ఒక సీన్ జ్ఞాపకం వచ్చిందని. అప్పుడు అమాంతం గమనించండి, నాకు యేసే జ్ఞాపకం వచ్చాడు. అరే చచ్చిపోయి, క్యాన్సర్ చచ్చిపోయి ఈ హీరో గురించి ఎంత పోట్లాడుతున్నారు. నా హీరో బతుకున్నాడు, 50,000 పెట్టి బేరం ఆడుతున్నావా? కానీ నా యేసయ్య ఎన్ని కోట్లు పెడితే నాకు వస్తుందండి రక్షణ భాగ్యం. ఉచితంగా ఇచ్చాడు ప్రాణం పెట్టి. చచ్చిపోయే, క్యాన్సర్ చచ్చిపోయే హీరో కోసము 2 హీరోయిన్లు కొట్టుకుంటున్నారండి. అర్థమవుతున్నా? నా హీరో గొప్పవాడు కదా, బతుకున్న హీరో తన కౌగిట్లో పెంచుతున్నాడు. యుగాంతం వరకు నాతో ఉన్నవాడు, యుగయుగములు ఆయనతో నేను ఉంటాను. అంత గొప్ప ఛాన్స్ నాకు దేవుడు ఇచ్చాడు. దేవుని కనపరచండి ఒకసారి. ఒక్కసారి కలంలో వచ్చేసినాయండి. ఆత్మీయం కనెక్ట్ అవ్వండి. పొరపాటున అనుకోకుండా సీరియల్ కనపడుతుంది అనుకోండి, ఆత్మీయంగా వెళ్ళండి తప్ప దాన్ని బట్టుకు వెళ్ళబాకండి. అయ్యా మాకు అవసరం లేదు. నా యేసే ఎంత గొప్ప ప్రేమికుడండి. ఆఖరిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని కనపరుచుకుందాం. ఇది మీ భాగ్యం. ఈ సహవాసములో ఉన్నారు మీ భాగ్యవంతులు. ఆయన ప్రేమలో ఉన్నారు మీ భాగ్యవంతులు. సత్యవాక్యములో కట్టబడుతున్న వారుగా మీరు ఉన్నారు, మీరు భాగ్యవంతులు. అసత్య బోధలు ఏమాత్రం లేకుండా కేవలం దేవుడు స్పష్టంగా తన ప్రియ కుమార్తెగా ప్రేమించి మిమ్మల్ని చెక్కుతున్నాడు, బలపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ఎంత భాగ్యం పెట్టలారా! ఈ భాగ్యాన్ని మీరు ఎందుకు పోగొట్టుకుంటున్నారు గమనించండి ఒకసారి. చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న సమస్యలకి ఎందుకు కుంగిపోతున్నారు మీరు?
మీకు మిమ్మల్ని ఆయన చేయగలవా ఏమన్నా? ఎన్ని దాటి వచ్చారు మీరు గమనించండి, ఎన్ని దాటి వచ్చి ఉంటారు మీరు. ఎంతకంటే పెద్ద పెద్ద అన్ని దాటి రాలా మీరు? ప్రాణాపాయం మించి వచ్చిన కొన్ని సమస్యలు వచ్చినాయి, ఇంకెన్నెన్నో వచ్చి ఉంటాయి మీ అందరికి కూడా. అన్నీ దాటి వచ్చారు కదా, ఇది కూడా పెద్ద లెక్కే ఉంది. దేవుడా నువ్వు ఉన్నావు కదా అనేసి ధైర్యంగా ఎందుకు ఉండలేకపోతున్నారు మీరు? స్థిరంగా ఎందుకు ఉండిపోతున్నారు? ఊగిపోతున్నారుగా, బంధువుల వల్ల ఊగిపోతున్నారు, స్నేహితుల వల్ల ఊగిపోతున్నారు, మూడాచరణలు ఊగిపోతున్నారు, చిన్న బలహీనతలు ఊగిపోతున్నారు. ఇలా ఊగుతూ ఉన్న వాళ్ళని ఎన్నాళ్ళు కడతాడు ఇంకైనా? ఇప్పుడు గాలికి అలా ఊగుతుంది కాబట్టి కర్రేసి కట్టామండి, ఆ కర్ర పడిపోతుంది, మళ్ళీ కట్టామండి, మళ్ళీ పడిపోతుంది, పీకి పడండి అంటారు. ఎన్నిసార్లు దేవుడు సపోర్ట్ ఇవ్వాలి మీకు? ఎన్నిసార్లు సేవకుని ధర గద్దించాలి? ఇంకా స్థిరమైన సాక్ష్యం ఎందుకుంట్లా? స్థిరమైన సాక్ష్యం ఆయనకుంది లోకములో, మరి మన మీద స్థిరపరచుకోవట్లా ఆ సాక్ష్యాన్ని. దేహంలో పడుతున్నావా? దేహం ఏమాత్రమైందో 4-5 కిలోల మాంసం ముద్ద ఇది. విమానం కూలిపోయింది, 241 మంది మసి అయిపోయారు. ఎవరు ఊహించారు? మాంసం ముద్దలు లాగుతున్నారు బయటికి. ఏం జరుగుతుంది అర్థం కావట్లా మనకి, ఏ టైంలో ఏం జరుగుతుంది అర్థం కావట్లా. ఈ దేహానికి లోపడిపోతావా? ఈ దేహం గురించే ఆలోచిస్తావు. ఇంకా పని చేసుకుంటున్నావు, కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు, సంతోషం భోజనం చేస్తున్నావు, ఓకే, నో ప్రాబ్లం. ఇంకేం కావాలి ఇంకా దీనికి? దేవా నాకు ఈ లోటు లేకుండా కాపాడుతున్నావయ్యా, నా సాక్ష్యాన్ని స్థిరపరచయ్యా, నీ సాక్ష్యం స్థిరంగా ఉందయ్యా, నీ సాక్ష్యాన్ని అనేక మంది పంచడానికి సహాయం చేయ ప్రభువా, క్రియల్లో నేను చూపించడానికి సహాయం చేయవలసి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి చివరిగా ఈ సహవాసములో మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడండి. నేను ఇప్పటికిప్పుడు అనుకుంటా ఉంటా, ప్రభువా ఏమాత్రం కూడా అసత్యం ఇంత కూడా రాకూడదు ప్రభువా, నువ్వు నన్ను నడిపించుకో ప్రభువా, నీవే చెప్పు ప్రభువా, నువ్వే చెప్పుకో నాయనా, నువ్వు కనపరుచుకో ప్రభువా, నేను కేవలం డమ్మీ ప్రభువా, ఒట్టివాడిని ప్రభు అనేసి, నాయనా నువ్వు నడిపించుకో ప్రభు అనేసి ఏడుస్తూ ఉంటావు ఒకసారి. ఎందుకంటే దేవుడు వాడుకోకపోతే మీకు ఆ బలమైన విశ్వాసం మీకు ఉండదు. నేనైనా మీరైనా అందరం ఒకటేనండి, గమనించండి. దేవుడు అందరికీ తలాంతులు ఇచ్చాడు, ఆసక్తితో పెంచుకుందాం, దేవుని నిరీక్షణతో పెంచుకుందాం వాటిని. ఈ లోకంలో ఉన్నంత వరకేనండి ఇవన్నీ కూడా. అక్కడ తరాలతో పని లేదు, ప్రార్థనతో పని లేదండి, కేవలం దేవుని గణపరచుకోవడం తప్ప అక్కడ పనే ఉండదు, అక్కడ ప్రార్థన ఉండదు. ఇక్కడే కొంచెం ప్రయాసపడండి, ఇంకొంతకాలం మనకు ఉంది. ఇంకా ఇక్కడే కొంచెం ప్రభుని పరిచయం చేయండి, ఇక్కడే మీ తలాంతులు సంఘం ఉపయోగించండి, బయట ఉపయోగించండి. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని వాడుకోవాలి, ఇంకా రెట్టింపు తలాంతులు మీకు ఇవ్వాలి, గిఫ్ట్స్ ఇవ్వాలి. ఆయన చేతిలో పడితేనండి ఆయన ఇష్టం అండి, ఎలా ఉంటాడు ఆయన. అద్భుతంగా ఉంటుంది మన లైఫ్. కాబట్టి కోరుకున్నావు, కాబట్టి రక్షణ కావాలని కోరుకున్నావు, రక్షణ భాగ్యం ఇచ్చాడు దేవుడు. దాంతోపాటు చాలా వచ్చేసింది, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది, నెమ్మది వచ్చింది, ధైర్యం వచ్చింది, ప్రేమ వచ్చింది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ పర్లకు రెడీగా ఉంది, నీకు ఏం తక్కువ లేదు. కానీ దేవుడికి మాత్రం చాలా లోటుగా ఉన్నాను. నాకేదో నా పని చేసి పెడతానుకొని నీ బిడ్డకి రక్షణ భాగ్యం ఇస్తే కనీసం నన్ను పక్కన పెట్టేసి నా పని అంతా పక్కన పెట్టేసింది, కేవలం స్వార్థంగా బతుకుతుంది, స్వార్థంగా బతుకుతున్నాడు ఈ బిడ్డ అనేసి చాలా బాధేస్తుంది ఆయనకి. సత్యము తెలిసి ప్రేమను తెలిసి ఎంత బాగా సాక్ష్యం ఉన్న మనమే ఇతరులు చెప్పకపోతే, ఇతరులకు ఉపయోగించకపోతే తలాంతుల్ని ఎట్లా వారు మారు మనసు పొందుతారు? సంఘంలో ఉపయోగపడకపోతే ఎవరు మాట్లాడతారు? ఇక్కడ ఇన్నాళ్ళు బట్టి ఇన్నిసార్లు వచ్చిన తర్వాత ఉద్యమం ఏది, ఆసక్తి ఏది, అసలు ఎవరు ముందుకెందుకు రావట్లా? సాక్ష్యం సమయం పోగానే ఎందుకు పోతుంది అంటే మేము ఉపయోగించమండి, అంతే కూర్చుని వెళ్ళిపోతూ ఉంటాం. ముందు ఏ తలాంతి దగ్గర ఉండదు, ఇంకా అవి కూడా పోతాయి. నువ్వు పాడమన్నా పాడలేవు, ఇంకా చెప్పాలన్నా చెప్పలేవు. ఇంకా రేపు తరానికి ఎవరు మాదిరి? మరి ప్రార్థన చేసుకుందాం, ఆలోచించుకుందాం బిడ్డలారా. ఖచ్చితంగా అర్థం చేసుకోండి వాక్యాన్ని. దేవుడు చెప్పేది ఒకటే, నాకు ఉపయోగపడే పాత్రలుగా మీరు అందరూ ఉండాలి. ఒక్కొక్కరు ఒక 10 ఇల్లు పెట్టుకుంటే కనుక ఎంతమందికి వెళ్ళదు సువార్త? ఎంతమంది కోసం ప్రయాసపడ అవసరం లేదండి. ఒక 10 ఇళ్ళు అండి, లేకపోతే 5 కుటుంబాలండి చాలండి. వారి కోసం బాగా ప్రార్థన చేసుకుంటూ ప్రేమిస్తూ వాళ్ళ సువార్త చెప్పి దేవుడు నడిపిస్తే కనుక ఉన్నతమైన స్థానంలో ఉంటారు మీరు. అక్కడ అద్భుతమైన జీవితం అదే. దానికోసం కూడా మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ఒకసారి వాక్యాన్ని ధ్యానించుకున్న తర్వాత మనకున్న సమస్యలు ఏంటి, కొన్ని విషయాలు దేవునితో మాట్లాడుకుందాం. దేవుడు ఖచ్చితంగా ఆలకించేవాడు, సహాయం చేసేవాడు. అందరం కూడా ప్రార్థనలో ఉందాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లలందరూ కూడా వాక్యాన్ని విన్నారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందాం.
నేను ఎందుకు తలాంతులు ఉపయోగించుకోలేకపోతున్నా? దేవుడు నన్ను పిచ్చోడిలాగా పిచ్చిదానిలాగా చేయలేదు కదా. మనందరిని ప్రేమించి జ్ఞానం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. ఇప్పుడు జ్ఞానం పెంచుకోవడం కోసం చక్కని సహవాసం ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం ఎవరికి వాళ్ళమే. నాకేముందలే అనుకుంటున్నావా? ఒక తలాంతు తీసుకున్నవాడు అలాగే అనుకున్నాడు. దీంతో నేనేం చేస్తానులే. యేసుక్రీస్తు ప్రభువై లోకములు పోతున్నప్పుడు ఆయన కోఆపరేషన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అయినా తన పని ఆపల. ఎంకరేజ్మెంట్ కోసం ఎవరు లేరండి. ఇంట్లో వాళ్ళు కూడా వీలేశారు, తల్లిని ఎన్ని కూడా. అయినా తన పని ఆగల. దేవునితో సహవాసం చేశాడు ఆయన. దేవుని మాత్రమే చూసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. తన తండ్రిని ఘనపరుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. నీ కళ్ళ ముందు చాలామంది కనపడుతున్నారు కాబట్టి దేవుని ముందు ఉంటలా. నీ కళ్ళ ముందు మితిమీరిన కొన్ని ఉన్నాయి కాబట్టి దేవుని ప్రణాళిక అర్థం కావట్లే నీకు. ఈరోజు నాడు మనం రాకడకు దగ్గర అవుతున్నాం కదా. దేవుడు మనల్ని ఏ విధంగా ఉపయోగించుకుని ఆశపడుతున్నాడు, అలా ఉపయోగపడుతున్నామా పరిశీలించుకుందాం బిడ్డలారా. ఇంకా ఎన్నాళ్ళు వింటూ కూర్చుంటావు? చెబుతూ వెళ్ళొద్దు, సాక్షిగా ఉండొద్దు, యేసుని గురించిన సాక్ష్యం చెప్పొద్దు, ఇది సాక్ష్యం క్రియలో చూపించొద్దు. ఇంకెన్నాళ్ళు మౌనంగా ఉంటాం? కృప చేతను రక్షించబడిన తర్వాత కృప ద్వారా ఎంత జ్ఞానం వచ్చింది. దేవుని యొక్క జ్ఞానము, బోధ ఐశ్వర్యంగా మనం స్వీకరిస్తున్నాం. నిజంగా ఇది ఐశ్వర్యంగా స్వీకరిస్తే ఎంతమంది పంచవచ్చు? పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.